ఉపాధి అలా ఉంచండి, సుఖదుఖములను అనుభవిస్తుంది. కాబట్టి ఈ నేనుకి ఆ నేనుకి భేదం లేదు. ఆ నేను ఈ నేను ఒకటే, రెండు ఎప్పుడూ ఉండేవే. కానీ ముక్కల కింద కనపడుతున్నాయి, కానీ ముక్కలు కావు. ఆకాశం ముక్కలైనట్టు కనపడుతుంది. మఠాకాశము, లేకపోతే ఏదో ఒక చోట ఘటాకాశము, కుండలో ఆకాశంలా కనపడుతుంది, ఒక చోట గదిలో ఆకాశంలా కనపడుతుంది. అంత మాత్రం చేత ఆకాశం ముక్కలైపోయిందా? ఆకాశంలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు లేని ఆకాశం ఎలా ఉంటుందో నేను ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది. అన్నిటిలో ఉన్న నేను ఒక్కటే, ఈశ్వర చైతన్యమే ఉంది. అరేరే, దీని సంతోషం ఎంతో దాని సంతోషం ఎంత. కాబట్టి దాన్ని ఎందుకు నేను బాధ పెట్టాలి? నేను పెట్టను. ఆ నేను బాధపడ్డం ఈ నేను బాధపడ్డమే. అందుకే నన్నయ్య గారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. నువ్వు పనులు చేసే ముందు అగ్ని పరీక్ష ఒక్కటే. నేను ఈ పని చెయ్యనా చెయ్యద్దా, చట్టం ఒకటి ఉంటుంది, ధర్మచట్రం అని, అందులో పెట్టి చూడు. సరిపోతే చేసేయి, సరిపోకపోతే వదిలేయి. ఈ పని నాకు ఇతరులు చేస్తే నేను బాధపడతాను, చేయకు. ఈ పని ఇతరులు నాకు చేస్తే సంతోషిస్తాను, చేసేయి. అంతే. ఇదొక్క పరీక్ష నువ్వు పెట్టుకోవడం అలవాటైతే నీకు అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను సమన్వయం అవ్వడం వచ్చేస్తుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే నీలో ఉంటే నేను, వాడిలో ఉంటే నువ్వు అవుతుంది. ఈ నేను నువ్వు మధ్యలో అవిద్య, అజ్ఞానము, అగాధం అంతా వచ్చి దిగిపోతుంది. జన్మ పరంపర నశించిపోతుంది. అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను కలిస్తే తత్వ అసి, అది నీవై ఉన్నావు. ఒకటే, ఆ ఈశ్వరుడే నువ్వై ఉన్నావు. అది తెలియనంతసేపు అజ్ఞానమే. కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దేహమును పొందుతున్నవాడివి నువ్వే, నీ కర్మల చేత ఈశ్వరుడు కాదు. దేహి ఎప్పుడూ ఉన్నాడు. ఇది తెలుసుకోవయా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఎప్పుడూ కూడా పుట్టినవాడు వెళ్ళిపోతాడు. శరీరము పుట్టినది అంటేనే వెళ్ళిపోతుంది అని గుర్తు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ. ఇది ఏ కారణం చేత ఎవ్వరూ మార్చగలిగినటువంటి స్థితి కాదు. దీన్ని మార్చడం అనేటటువంటిది ఎవరి తరమైనటువంటి విషయం కాదు అర్జున. అందుకని నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. ఈ శరీరమును పొందుతున్నవాడివి నువ్వే తప్ప అన్యులు నీకు శరీరమును ఇస్తున్న వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది? తాను చెయ్యవలసిన కర్మ గురించి తాను ఆలోచించవలసి ఉంటుంది. కర్మ చెయ్యడము అంటే ఏదో చెయ్యడం కాదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నం తినడము అంటే ఎక్కడ పడితే అక్కడ తినడమా? ఇల్లంతా నాదేనండి. మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా నే కట్టుకున్నదే. మా ఇంట్లో స్నానాల గది నే కట్టుకున్నదే. మా ఇంట్లో అటక నేను కట్టుకున్నదే. మా ఇంట్లో వంటగది నే కట్టుకున్నదే. మా ఇంట్లో భోజనాల గది, మా ఇంట్లో పడక గది నే కట్టుకున్నవే. మా ఇంట్లో నేను మలమూత్రములు విసర్జించడానికి ఏర్పాటు చేసుకున్న గట్టు కూడా నేను కట్టుకున్నదే. నేను కట్టుకున్న ఇల్లే కదా అని అన్నం పట్టుకెళ్ళి మరుగుదొడ్లో కూర్చొని తింటావా? తినవుగా. అన్నం ఎక్కడ తినాలో అక్కడ తింటున్నావు. అన్నం అక్కడ తింటున్నాను అక్కడ పడుకుంటున్నావా? పడుకోవడం వేరే చోట పడుకుంటున్నావు. అక్కడ పడుకుంటున్నాను కదా అని పడుకున్న చోట మలమూత్రాలు విసర్జిస్తున్నావా? నాలో మలమూత్రాలే కదండి అని వేరొక చోటికి వెళ్ళి విసర్జిస్తున్నావు. ఏమి? నీ ఇల్లు నువ్వు కట్టుకున్నదే అయినా నువ్వు ఎక్కడ ఏది చెయ్యాలో అది చేస్తున్నప్పుడు కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదన్న సిద్ధాంతాన్ని నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నావు? అది కేవలము అజ్ఞానజనితము. నేను మరుగుదొడ్లో తింటానండి అన్నాడు అనుకోండి. నా ఇల్లు నా ఇష్టం, నేను కట్టుకున్నాను మరుగుదొడ్డి, నేను మరుగుదొడ్లో కూర్చుని తింటాను. ఏమిటి తింటే వెళ్ళేది నాలోంచి బయటకు వచ్చేది ఇక్కడే, ఏమిటి తేడా అన్నాడు అనుకోండి. మీరు కాదంటారా, నేను కాదంటానా? కాకపోతే ఆయనతో కలిసి భోజనం మాత్రం ఎప్పుడూ చేయలేరు కదా. మీరు ఆయనతో కలిసి భోజనం చేయగలరా? ఒక్కనాటికి చేయలేరు. సరికదా. ఆయన భోజనం చేస్తుంటే మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి కర్మ చెయ్యడము అన్న మాటలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే యోగ కర్మసు కౌశలం అంటే. గీత అంత అందంగా వెళ్ళింది, అంత అద్భుతంగా ఆయన పరిష్కార దిశగా అలా తీసుకెళ్ళాడు. మనస్సుని నియంత్రించడం అభ్యాసం వరకు కూడా అలా వెళ్ళింది గీత. కాబట్టి నువ్వు కేవలం ఏదో చేసేస్తాను కాదు అర్జున.
కాబట్టి ఏదో చేయమన్నారు కాబట్టి యుద్ధభూమికి వచ్చి అయ్యో వీళ్ళందరినీ చంపడం ఏంటంటే, మా గురువు గారు ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, తాతగారు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపనండి అని వెనక్కి వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది అనుకుంటున్నావేమో. క్షత్రియుడన్నవాడు ధర్మరక్షణ కొరకు యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి అవసరమైతే యుద్ధభూమిలో శరీర త్యాగం చేసేయాలంతే. అలా చెయ్యడం నీ చేత కాకపోతే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యని వాడివి అవుతావు. వేదము ఎవరు ఏం చెయ్యాలో చెప్పింది, ఆ వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలంతే. అది మర్యాద. ఇప్పుడు అలా చేశావు పండుతావు, అలా చెయ్యలేదు పండవంతే. పండకపోతే ఇబ్బంది వస్తుంది లోకంలో. కాబట్టి తస్మాత్ అపరిహార్యేర్థే, ఇది ఈ జనన మరణ చక్రం అన్నది ఉంది చూసావా, ఇది తప్పించగలిగినది కాదు, దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇంకా దాని గురించి ఎందుకు ఏడుస్తావు? నత్వం శుచితుమర్హసి, దానికి ఏడుస్తారా? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భగవద్గీత జీర్ణమైన వాడికి ఏడవడానికి ఏమీ లేదు. ఆయనకి ఏడవడానికి కారణం ఉండదు. భగవద్గీత బాగా జీర్ణమైపోయింది అనుకోండి, ఆయన దేనికి ఏడవాలి? పోతన గారు భాగవతం చేస్తూ ఉన్నారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుత్రుతున్ చచ్చుతునుండ చూచెదరు తా చావకమాన వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుటన ఈ జము ప్రణికోటికి అన్నారు. ఏది పుట్టిందో అది పోతుంది, ఏది పుట్టలేదో అది చావదు. దేహి పుట్టలేదు, చావడం. శరీరం పుట్టింది, చచ్చిపోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, ఏది చచ్చిపోయిందో అది మళ్ళీ పుడుతుంది. శరీరం చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంగా పుట్టుకొస్తుంది, ఇంకో చిన్న శరీరంగా పుట్టుకొచ్చి మళ్ళీ పెరుగుతుంది. పెరుగుతోందంటేనే, మార్పు చెందుతోందంటేనే మళ్ళీ మృత్యు వైపు గడిపోతోందని గుర్తు. కాబట్టి ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే, ఇది ఎవ్వరూ తప్పించగలిగినటువంటిది కాదు. దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఇంకా దేనికి ఏడుస్తావు? నత్వం శోచితుమర్హసి, దీన్ని నేను మార్చలేను, దానికి తగినట్టు జాగ్రత్త తీసుకోవడం వినా మార్గం లేదు లోకంలో. ప్రవహిస్తున్నటువంటి గొప్ప ప్రవాహం, కాశీలో గంగలా హరిద్వార్లో గంగ ఉండదు. హరిద్వార్లో గంగలో స్నానం చేయాలంటే ఇనప గొలుసులు పట్టుకుని దిగాలి కిందకి. అలా పట్టుకోకుండా గంగే కదండి కాశీలో దిగాను, మీరు అన్నీ అలాగే చెప్తారని దిగితే ఈడ్చి అవతల పారేస్తుంది, ఇక నువ్వు ఉండవు. ఇంట్లో ఏదో కుర్చీలోంచి కిందకి దూకినట్టు పర్వతం మించి దూకుతానంటే కుదరదు. ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి, దాన్ని మార్చడం కుదరదు. అన్నప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం వినా ఇది ఇలా ఉంది ఏమిటండి అని ఏడిస్తే మారదు. ఏడిస్తే మారిపోతాయా? ఏడిస్తే మారేవి కావు ఇవన్నీ. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతానని ఏడుస్తావు, పుట్టానని ఏడుస్తావు. చచ్చిపోతానని ఏడిస్తే చావాగదు, పుట్టానని ఏడిస్తే పుట్టకాగదు. దేహి గుర్తెరగకపోతే దేహి అలా ఉండకుండా పోవడం ఉండదు, దేహము ఉండడం అన్నది ఉండదు. మరి ఇంక దేనికి ఏడుస్తున్నావు? నీ ఇంట్లో అగ్నిహోత్రం వేడిగానే ఉంటుంది. అయ్యో మా అబ్బాయి అండి పాప అమాయకుడు అండి, వాడికి ఏమీ తెలియదు, పిచ్చివాడు, 2 ఏళ్ల పిల్లాడు. నన్ను కాలిస్తే అర్థం ఉంది, నాకు అన్నీ తెలుసు, అగ్నిహోత్రం వేడిగా ఉంటుందని. వాడికి ఏం తెలుసండి? పాలగిన్నె అక్కడ పెట్టి మా ఆవిడ అలా వెళ్ళింది, పాపం 2 ఏళ్ల పిల్లాడు పాలు తాగేద్దాం అనుకుని గబగబా వెళ్ళి ఆ పాలగిన్నె ముట్టుకుని ఇలా తాగేయచ్చు అనుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు. ఆ వేడి తగిలి ఇలా అన్నాడు, ఆ ఒళ్ళో పాలన్నీ ఉలికిపోయి పసి చర్మం తొడలు ఒళ్ళంతా కాలిపోయింది. దిక్కుమాలిన అగ్నిహోత్రం పసిపిల్లాడు తెలియని వాడిని కాల్చేస్తుందా అని నువ్వు ఏడిస్తే, అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నువ్వు కర్ర అట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే ఆ కర్ర కూడా కాలిపోతుంది తప్ప నువ్వు ఏడవకూడదప్పుడు. అగ్నిహోత్రం దగ్గరికి నీ పిల్లవాడు వెళ్లకుండా చూసుకోవాలి. ఇది ఈశ్వరుడు పెట్టిన చక్రం, ఈ జనన మరణ చక్రం. దేని కొరకు అంటే ఆయన నియంతయై శాసకుడై బాధ పెట్టడానికి పెట్టలేదు, మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే బాగుపడతాడేమో అని పెట్టాడు. మార్చిలో ఫెయిల్ అయిన వాడికి కనీసం మళ్ళీ వెంటనే ఇమీడియట్ సప్లిమెంటరీ అని పెడితే పాస్ అయ్యి మళ్ళీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాడని పెట్టినట్టు ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరం ఇచ్చాడు, పాపం పుణ్యం దాంతో తీసేసుకోరా అని. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఇది తెలియకుండా ఇంక శరీరం పుచ్చుకోవడం శరీరంతో ఉండిపోవడం ఇదే సంతోషమైతే ఎలా కుదురుతుంది అర్జున? కాబట్టి తస్మాద్ అపరిహార్యేర్థే, తప్పించలేని చక్రం అది జనన మరణ చక్రం. దాని విషయంలో నువ్వు చెయ్యవలసింది ఒక్కటే, నత్వం శోచితుమర్హసి, ఏడవకూడదు. నేను చచ్చిపోతానని ఏడవకో. ఇక నేను చావడం అంటూ ఉండేది శరీరానికి కాబట్టి చచ్చిపోయే శరీరంలోకి నేను వెళ్లకుండా ఎలా ఉండాలని ఏడు. అది ఆలోచించవలసిన విషయం. చావకుండా ఉండడానికి
నువ్వు చచ్చిపోయేవాడివి కానే కావు, నువ్వు ఆత్మవి, నువ్వు లోపల ఉన్న దేహివి. నువ్వు దేహివన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోచాలి. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్న ఉత్తర క్షణంలో భయం పోతుంది, అయోమయం పోతుంది. ఇదే నేను మీకు ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. రజ్జు సర్ప భ్రాంతి అంటారు, అద్వైతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. చీకట్లో వెళ్ళిపోతున్నాడు, ఎదురుగుండా ఏదో కదులుతోంది, అడ్డంగా పడుకుని ఆగిపోయాడు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము, నల్లత్రాచు ఇక్కడ తిరుగుతోందన్నారు, ఇదిగో పడుకుంది ఇక్కడ అన్నాడు. కాదేమో త్రాడేమో ఇది అనుకున్నాడు. తల పైకెత్తినట్టు అనిపించింది. అమ్మ బాబోయ్ పామే. ఇంకొక 2 అడుగులు వెనక్కేసి చూస్తున్నాడు, అలా ఎటు కదులుతుందని. అది అక్కడే ఇలా తిరుగుతోంది. బుస్ బుస్ అన్న శబ్దం వస్తోంది. పామే హడిలిపోయేలా నిలబడిపోయాడు. గభాలన గోడ దగ్గరికి వచ్చి దొరగారు అన్నారు, ఏం కోటేశ్వరారు అలా నిలబడిపోయారే, వెళ్తారుగా ఇలా గుడికి వెళ్ళటంలేనే అన్నారు. దొరగారు, పాము దొరగారు అన్నారు. పామా? ఇక్కడ పాము ఎక్కడుంది కోటేశ్వరారు, ఇక్కడ పాములేం లేవే అన్నారు. లేదు దొరగారు, నల్లత్రాచు పడుకున్నది, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను అది పామా త్రాడా తెలియాలి. భయంతో ఉన్నాను, ఉద్వేగంతో ఉన్నాను, ఒళ్ళు చెమట పట్టేస్తోంది, బుసలు వినపడుతున్నాయి, పడగ కనపడుతోంది, నల్లటి పాము పడుకునుంది. ఈ స్థితిలో దొరగారు పట్టుకొచ్చి నా చేతిలో కోటేశ్వరారు ఈ యాపిల్ పండు పట్టుకోండి అన్నారు అనుకోండి, నాకేమైనా భయం తీరుతుందా? కోటేశ్వరారు ఈ 10,000 జేబులో పెట్టేసుకోండి అన్నారు అనుకోండి, 10,000 జేబులో పెట్టేసుకుంటే ఏమైనా తీరిపోతుందా? లేకపోతే మా అబ్బాయి వచ్చి నాన్నగారండి మీరు చదువుకున్న ఇదిగో రామాయణ గ్రంథం పట్టుకోండి అన్నాడు అనుకోండి, నా భయం తీరుతుందా? దొరగారు టార్చ్ లైట్ పట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి, ఏమవుతుంది? పోయిందంతే. ఊరే ఇది తాడ్రా అన్నానంతే. తాడ్రా అనగానే పడగలేదు, తాడ్రా అనగానే బుసలేదు, తాడ్రా అనగానే పాము లేదు. దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో పైకెత్తి, దొరగారు తాడు దొరగారు అచ్చు పాములో ఉంది చూసారా, ఇది చూసి ఎంత భయపడిపోయానండి ఆయన అలా పక్కన బారేసి వెళ్ళిపోయాడు. ఏది సత్యమో అది తెలియగానే భయం పోయింది. ఏది సత్యమో అది తెలియగానే నీకు పట్టిన చెమట్లు పోయాయి. ఏది సత్యమో అది తెలియగానే నీకున్న ఆందోళనలన్నీ పోయాయి. ఏది సత్యము, దేహి సత్యమో, దేహి సత్యమనేటటువంటిది నీ ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తే సుఖం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చి లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అది అంతటా ఉన్నది అని నేను తెలుసుకోగలిగాను అనుకోండి. అంతటా అది నామరూపములుగా కనబడ్డ మాయ తప్ప యథార్థముగా అది అదిగానే ఉన్నది అని నేను జ్ఞానమన్న దీపము చేత దర్శనం చేస్తే, ఆనాడు సత్యము ఎరుకలోకి వస్తే అప్పుడు మాత్రం ఇక శరీరంలోకి రాను. నేనుగా మిగిలిపోవడం అంటే ఆత్మయందు కలిసిపోయి పరమేశ్వరుడి యందు లయమై అలా ఉండిపోతాను. కాబట్టి అర్జున, ఇది సత్యం, దీన్ని తెలుసుకో. అంతేకాని జనన మరణ చక్రం గురించి భయపడి శరీరం అంటాయంటే, ఇలా తెచ్చుకుని నువ్వు తెచ్చుకున్నవే ఈ శరీరాలు. ఎంత గొప్ప సత్యాన్ని ఆయన బోధ చేస్తున్నాడో మీరు ఈ 2 శ్లోకముల వలన గుర్తెరుగుదురుగాక. రేపటి రోజున పద్మశ్రీ శోభానాయుడు గారు ఇక్కడ నర్తించడం కోసమని 2 రోజుల పాటు వస్తున్నారు. ఆ తల్లి ఆవిడ గొప్ప విదుషీమణి, నటరాజానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి తల్లి. ఆవిడ నర్తన అంటే అదేం సామాన్యమైనటువంటి నర్తన కాదు. ఆవిడ నటరాజస్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షములను పొందిన వ్యక్తి. నేను ఎందుచేతనంటున్నానంటే ఈ మాట, నేను ఆవిడ నటించినటువంటివి, ఆవిడ చేసిన నాట్యాలు కొన్ని చూశాను. కొన్ని చూడటమేమి యథార్థంగా చెప్పాలంటే, శోభానాయుడు గారి డ్యాన్స్ రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రంలో జరుగుతోంది అంటే, నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా దానికోసం బస్సులో వెళ్ళి అది చూసి రాత్రి ఎప్పుడో కారు వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. ఆవిడ నాట్యం అంటే నాకు అంత ఇష్టం. ఎందుకో తెలుసా అండి, అదంత శాస్త్రీయంగా ఉంటుంది. ఆవిడ స్వామి నేనుండ వైకుంఠమందు అని ప్రియా కార్తికేయన్ అని ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు వేసేవారు శ్రీనివాస కళ్యాణంలో. ఆవిడ నర్తన అంటే, ఈ రోజుల్లో నాట్యం చేసే వాళ్ళకి అసలు పెదవులు కదలవు. పాడుతున్న పాటకు అనుగుణంగా పెదవి కదపరు, భావ ప్రకటన ఉండదు. లాస్యం ఉండాలంటే భావ ప్రకటన ఉండాలి. భావ ప్రకటనము చెయ్యగలగడం ఎవరికి వస్తుందో తెలుసా అండి? ఆ పక్కన పాడుతున్నటువంటి పాట యొక్క అర్థము బాగా తెలిసి ఉండి, ఎవరి గురించి పాడుతున్నారో దాని వెనక ముందు విషయాలు ఏమిటో, అందులో ప్రతిపాదింపబడిన రసం ఏమిటో బాగా తెలుసున్నవారైతే తప్ప అసలు అలా నర్తించలేరు. ఆవిడ ఈ వయసులో కూడా నిజంగా ఆవిడ అలా నర్తించగలుగుతున్నారంటే ఆవిడ కారణజన్మురాలు.
మహాతల్లి. అటువంటి కారణజన్మురాలు రేపటి రోజున ఇక్కడ నాట్యం చేయడానికి వస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా. నిజంగా ఆవిడ నాట్యం చెయ్యడము అంటే బాంబేలో షణ్ముఖ హాల్లో చేయాలి, కాకినాడలో అయితే బహుశా సూర్యకళామందిర్ లాంటి వెన్యూస్లో చేయాలంతే ఆవిడ. తప్పించి నాకు తెలుసున్నంత వరకు ఆవిడ ఇలా ఒక పల్లెటూరులో పక్కన పొలాలు, ఇన్ని లైట్లు, ఇలా ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లోనూ ఆవిడ డ్యాన్స్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అటువంటి తల్లి కూడా కొవ్వాడ లాంటి ఒక గ్రామానికి వచ్చి నాట్యం చెయ్యడానికి అంగీకరించి 2 రోజులు ఉంటున్నారంటే ఆ ఘనతంతా సుబ్బారావు గారిది. మహానుభావుడు అంత భక్తితో జీవితాన్ని గడుపుతూ అంత వినయం. నేను అప్పుడప్పుడు అంటుంటాను మా వాళ్ళతోటి, నేను అసూయ పడుతుంటా సుబ్బారావుని చూస్తే ఆ వినయం నాకు లేదే అని అంటుంటాను. ఇలాగే ఉంటారు, ఎప్పుడు నాకు ఇది ఉందని ఇలా తలెత్తారు. ఆయన వినయానికి కదిలి వస్తున్నారు ఆవిడ అనుకుంటున్నాను నేను. రేపటి రోజున నృత్య కార్యక్రమం ఉంది, 7 గంటలకు ఉంటుందా సుబ్బారావు? రేపు 7 గంటలకి ప్రారంభం అవుతుంది. కానీ కొంచెం ముందుగానే మనం ఖాళీ చేయవలసి ఉంటుంది. ఆవిడ డ్యాన్స్ చేయడం అంటే ఇలా స్టేజ్ మీద చేయరు, దానికి ప్రత్యేకం సెట్స్ కూడా వేసుకుంటారు. అందున మీరు చూసి తీరాలి. నేను ఒక్కసారి చూసి తెల్లబోయిన సాయిబాబా గారి యొక్క బ్రాహ్మీ స్థితిని నర్తించారు ఆవిడ. ఇక్కడే ఈ స్టేజ్ మీదే చూశాను. ఇప్పుడు ఉందా అండి ఆ డ్యాన్స్? ఆవిడ అది ఆ బ్రాహ్మీ స్థితి నోటితో చెప్పేది కాదు, అసలు అద్భుతం. అది పిల్లలతో గోళీలు ఆడుకుంటారు. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాళ్ళు పిల్లల్లో పిల్లాడైపోతారు. అసలు నోటితో చెప్పడం కుదరదని. యొగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చైవ. సాయిబాబా గారు పిల్లలతో గోళీలాడడం దగ్గర నుంచి ఆవిడ అభినయిస్తారు ఆ బ్రాహ్మీమయమూర్తిగా. అసలు ఈవిడికి ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అనిపిస్తుంది. అటువంటి నటరాజ ఉపాసకురాలు 2 రోజుల పాటు నాట్యం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ కారణం రీత్యా నేను ఇలా ఒళ్ళు మరిచి 15 గంట 20 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే బాగుండదు. ఇంకొక కార్యక్రమానికి ప్రతిబంధకం కాకూడదని నేను గంట ఉపన్యాసం చెప్పి ఆపేస్తున్నాను, చెప్పలేక కాదు 2 గంటలు. కాబట్టి రేపటి రోజు మాత్రం 5:45కే ఉపన్యాసం ప్రారంభం చేస్తాను. 5:45కి మొదలుపెట్టి 6:30 5:07 మధ్యలో ఆప్ చేసేస్తాను. అసలు నేను అది కూడా ఎందుకురా నువ్వు చెప్పడం, రేపు ఓ రోజు మానేస్తే ఏం నీకేమైనా సంకటమా అని మీరు అనుకోకండి. నేను మానేస్తాననే అన్నాను. రేపు ఎల్లుండి నేను చెప్పనండి, ఆవిడ నాట్యం చూద్దామని చెప్పాను. సుబ్బారావు గారు అన్నారు, అలా కాదులేవయా, పేపర్లో వేశాం కదా. ప్రవచనం అనేటటువంటిది ఒక గొప్ప కార్యం జరిగేటప్పుడు ఈశ్వర సేవ యందు బోధ అన్నది చాలా చాలా ప్రధానం. అందులో సాయిబాబా గారి జీవితం అంతా నిజానికి ఆ అందించిన ప్రక్రియ. అటువంటి చోట ప్రవచనం ఆగిపోకూడదు. అందుకని నీకు ముందు ఇంకో బల్ల వేస్తాను, రేపు దాని మీద కూర్చుని చెప్పు 2 రోజులు అన్నారు. అందుకని రేపు ఎల్లుండి ఆ ముందు కూర్చుని మీ అందరికీ కొంచెం భరించవలసి ఉంటుంది నన్ను మీరు. కాబట్టి ఒక్క 30 నిమిషాలు 45 నిమిషాలు ఏదో ఒక విషయాన్ని గీతలోంచి మాట్లాడతానంటే దీనికి కొనసాగింపే మాట్లాడతాను. తదనంతరం 2 రోజులు ఆవిడ నృత్య కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల తరువాత మళ్ళీ యథాతథంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఇవాళ వచ్చినట్టుగా వస్తే మీకు ఆ కుర్చీలు దొరకవు. 2, మీరు ఆ నృత్యాన్ని ఎక్కడో నిలబడి చూస్తే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందంగా చూడడం కుదరదు. కాబట్టి అందంగా మీరు అంత గొప్ప కార్యక్రమం కొవ్వాడకొచ్చి శోభానాయుడు గారు చెయ్యాలంటే సుబ్బారావు గారు అడగకపోతే ఆవిడ వస్తారని నేను ఒక్కనాటికి అనుకో. ఇది కొవ్వాడవాసుల అదృష్టం. కొవ్వాడ పరిసర ప్రాంతాల వాళ్ళు దీన్ని వినియోగించుకోకపోతే ఇంకా అంతకన్నా అమాయకత్వం, ఇంకా అంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి రేపు సాయంకాలం తాళాలు పెట్టేసి ఇళ్ళకి అందరూ కుటుంబాలతో వచ్చేయండి చూద్దురు. కానీ నిశ్శబ్దంగా మాత్రం కూర్చోండి. ఆవిడ్ని ఆయన అంత అభిమానంగా అంత గౌరవంగా తీసుకొచ్చినందుకు ఆవిడ మర్యాద నిలబడాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే చాలు. కాబట్టి రేపు సాయంకాలం 5:15 నుంచే మీరు స్థానాలు ఆక్రమించకపోతే మీకు కూర్చుని చూడడానికి అవకాశం చిక్కదు. కానీ కార్యకర్తలు కొన్ని స్థానాలు ఆప్ చేసి ఇందులో కూర్చోకండి అన్నవి మాత్రం ఆక్రమించేయకండి. పెద్దరికాలు కొంతమందిని కూర్చోబెట్టుకోవడం వాళ్ళకు ఉంటాయి కదా. నా మాట పట్టుకుని కోటేశ్వరరావు కూర్చోమన్నాడు, అన్నింటిలో కూర్చుంటుకోండి. ఏదో 2 వరుసలో 3 వరుసలో వాళ్ళు అడుగుతారో ఉంచండి. ఇప్పుడు దీని తరువాత ప్రవీణ్ కుమార్ అనుకుంటాను, చిరంజీవి ప్రవీణ్ కుమార్ మంచి వృద్ధిలోకి వస్తున్నవాడు. నాకు అన్నిటికన్నా అతనిలో నచ్చిన విషయం ఏమిటంటే ఓ మాట అన్నాడు ఈ మధ్య అయ్యప్ప స్వామి గుడిలో పాట పాడి, ఇవాళ నేను ఈ పాట పాడగలుగుతున్నాను అంటే దీనికి అంతటికీ కారణం కర్త కర్మ క్రియ మా గురువు గారు పెద్దాడ సూర్యకుమారి గారే అన్నాడు. గురువు యందు ఆ గౌరవం లేని వ్యక్తి ఆధ్యాత్మికతలో కానీ, నాదోపాసనలో కానీ, నృత్యంలో కానీ ఎందులో రాణించాడు. ఆ పిల్లవాడు చిన్న వయస్సులో పట్టుకోవలసిన విషయాన్ని పట్టుకున్నాడు. అందుకే
నాకు ఆ పిల్లాడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఏమిటి అభిమానం అంటే గురువు గారి మీద అతనికి ఉన్న గౌరవం. ఆ గురువు మీద గౌరవం అలా నిలబడాలి. అతను శివశంకరి అన్న పాట ఒకటి ఉంది, ఘంటసాల గారు పాడింది, జగదేక వీరుని కథ అనుకుంటాను సినిమా, నాకు గుర్తులేదు సరిగ్గా. అది సామాన్యమైన పాట ఏం కాదు, చాలా బాగుంటుంది. ఆ పాట కూడా అవలీలగా పాడాడు మన అయ్యప్ప స్వామి గుళ్ళో. కాబట్టి నేను కూడా కాసేపు 2-3 కీర్తనలు అతను పాడుతుంటే వింటాను. చక్కగా అటువంటి పిల్లల్ని మనం అభ్యున్నతి పథంలోకి తీసుకురావాలి. వాళ్ళు రేపు సంతోషంగా చెప్పుకోవాలి, పెద్ద విద్వాంసులై కాకినాడ కొవ్వాళ్ళలో చేసిన సభలో పాడితే ఎంత సంతోషం పొందానో అని. కాబట్టి చక్కగా మీ అందరు ఇలాగే నిశ్శబ్దంగా కూర్చుని అతని యొక్క గానామృతాన్ని గ్రోలెదరుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనం నిన్నటి రోజున చర్చించి ఉన్నాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అసలు శోకించడానికి ఏమీ కారణం లేదు అని పునః భగవానుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందులో నిన్నటి వరకు చెప్పినటువంటి భాగంలో, అంటే నేను పూర్తిగా స్పృశించానని కాదు, తత్పదార్థమును గూర్చి మాట్లాడినప్పుడు దేహము అనిత్యము అన్న విషయాన్ని సువ్యవస్థమయ్యేటట్లుగా నిన్నటి వరకు మీరు ఆ విషయాన్ని విన్నారు. ఆత్మ సర్వకాలముల యందు ఉండేది. ఆత్మ ఒక కాలమునందు ఉండడం, ఒక కాలమునందు ఉండకపోవడం అన్నది ఉండదు. ఈ దేహము పడిపోతుంది కానీ ఆత్మ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పరమ ప్రఖ్యాతి వహించినటువంటి శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లిదయంతి ఆపో నశోషయతి మారుతః అంటాడు ఆయన. ఆత్మ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఎంతగా అది చెనకబడదు అంటే, నైనం చిందంతి శస్త్రాణి, అది శస్త్రముల చేత నరకబడేది కాదు. నైనం దహతి పావకః, అది అగ్నిహోత్రము చేత కాల్చబడేది కాదు. నచైనం క్లేదయంతి ఆపో, అది నీటి చేత తడపబడేది, నీటి చేత కొట్టుకుపోయేటట్టుగా చేయబడేది కాదు. న శోషయతి మారుతః, అది వాయువు చేత పూర్తిగా తొలగత్రోయబడదు. అంటే మీరు ఈ శ్లోకంలో ఒక విషయాన్ని గమనించాలి. మనకి పంచభూతములు అని ఉన్నాయి. సమస్త జగత్తు ఎందులోంచి వస్తుందంటే ఈ పంచభూతములుగానే తయారవుతుంది. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఈ 5 ఈ జగత్తులో సమస్త పిండాండముల యందు నిండి ఉంటుంది. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశము. ఇందులో ఈ శ్లోకంలో గీతాచార్యుడు ఆత్మ ఏ విషయముల చేత నశింపబడదు అన్న విషయాన్ని చెప్తూ ఆకాశమును విడిచిపెట్టి 4 చెప్పారు. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రము అంటే ఏదో ఒక కత్తి అనుకోండి, లేకపోతే ఒక శూలం అనుకోండి, ఒక గద అనుకోండి, ఇవన్నీ పృథివీ వికారములే, లోహముతో చేయబడతాయి. కాబట్టి పృథివీ చేత ఎప్పుడూ కూడా ఆత్మ నశింప చేయబడదు. అలాగే అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత తొలగత్రోయబడదు, నీటి చేత తడపబడదు. ఇంకా వదిలిపెట్టింది పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములలో ఆకాశాన్ని వదిలేశారు. ఆకాశాన్ని ఎందుకు వదిలేశారంటే ఒక్కటే కారణం, పంచభూతాల్లో ఒక భూతము ఒక భూతాన్ని ఆక్రమిస్తుంది, ఒక భూతము ఒక భూతాన్ని పాడు చేస్తుంది. పృథివీ ఉందనుకోండి, భూమి మీదకి నీరు ప్రవాహంగా వస్తే సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోతుంది, లేదా భూమి కనపడకుండా నీరు కప్పేస్తుంది. మహాప్రళయంలో ఇంకా భూమి ఉండదు, నీరు కప్పేస్తుంది. వాయువు ఉందనుకోండి, వాయువుని బ్రహ్మాండమైనటువంటి వర్షధారలు పడినప్పుడు ఇంకా గాలి విస్తృతంగా వీయకుండా కొంతవరకు నిర్బంధిస్తాయి. లేదా ఆకాశమునందు మీరు ఘటమునో దేన్నో సృష్టించారనుకోండి, అందులో గాలి అంతగా తిరిగే అవకాశం ఉండదు. కానీ అలాగే అగ్నిహోత్రం ఉందనుకోండి, దాని మీద నీళ్లు పోశారనుకోండి, అగ్నిహోత్రం ఆరిపోతుంది.
నీరుందనుకోండి, నీటిలోకి తీసుకెళ్ళి మట్టి పోశారనుకోండి, నీరు ఇంకిపోతుంది. కాబట్టి ఒక భూతాన్ని ఒక భూతం పరిమితం చేసుకుంటుంది. 4 భూతములు కలిసి కూడా పరిమితం చేయలేనిది ఆకాశం ఒక్కటే. అసలు ఆకాశమునందు ఏ మార్పు ఉండదు. మబ్బు కమ్మింది అంటాం, మబ్బులు కమ్మేయేమో కానీ ఆకాశానికి ఏమవలేదు. ఆకాశాన్ని మీరు కత్తిపెట్టి నరకలేరు, ఆకాశాన్ని ముక్కలు చేయలేరు, ఆకాశాన్ని కాల్చలేరు, ఆకాశాన్ని తడపలేరు, ఆకాశాన్ని కొట్టివేయడం కుదరదు. ఆత్మ ఎలా ఉంటుందో ఆకాశం అలాగే ఉంటుంది. అందుకే ఆకాశము చేత ఆత్మ మాత్రము త్రోయబడదన్న మాట వాడలేదు. ఎందుకంటే రెండూ సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయి కాబట్టి పంచభూతములలో 4 వాడారు తీసుకొచ్చి. కనపడకుండా అంటే పైకి తెలియదు, స్పష్టంగా 4 భూతములను వాడారన్న మాట తెలియదు. తెలియకపోయినా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లిదయంత్యాపో నశోషయతి మారుతః. ఆ ఆత్మ నీవై ఉన్నావు, ఆ ఆత్మయే నీ యందున్నది. నీ యందుండడం కాదు, అసలు యథార్థమునకు ఆత్మ ఉండి అది తొడుక్కుంటోంది దేహాల్ని. మనం బట్టలు తొడుక్కున్నట్టే నిన్నను మీరు విన్నారుగా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి. ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటోంది ఆత్మ. అది కట్టుకున్న బట్టలు లాంటివి. ఈ ఆత్మ కాలమునందు పోదు, శరీరము కాలమునందు ఉండదు. ఈ రెండిటికి ఉండేటటువంటి వైరుధ్యం అది. కాలమునందు ఉండు అని పట్టుకున్నా ఉండనిది శరీరం, కాలమునందు వెళ్ళిపోని మీరు అన్న వెళ్ళనిది ఆత్మ. కాలాతీతమై ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మయే మనమందరమై ఉన్నాం. కానీ అజ్ఞానం ఎక్కడొచ్చింది అంటే మనము దేహము అనుకోవడం వల్ల వచ్చింది. కానీ ఏమంటే ఆత్మ అలా ఉంటుంది అంటున్నారు కదా, నైనం చిందంతి శస్త్రాన్ని, అది దేనికి కాల్చబడదు, తడపబడదు, కొట్టబడదు అంటున్నారు కదా, ఇది ఎలా సంభవం? నేను దీని గురించి ఇప్పుడు విశేషమైన ప్రసంగం చేసే అవకాశం లేదు. కానీ యథార్థానికి ఒక్క శ్లోకం అర్థమయ్యేట్టు చెప్పడానికి దీనికి పడుతుందో 15 రోజులు. కానీ మీతో నేను సూక్ష్మంగా ఒక విషయం మనవి చేస్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఒక కర్ర ఏం చేస్తుందో కర్ర యొక్క నీడ అదే చేస్తుందని మీరు ఊహించకూడదు. నేను ఏం చేస్తానో నా ప్రతిబింబం అది చేస్తుంది అని మీరు అనకూడదు. ఎందుచేత అంటే నాకు ఉన్న శక్తి వేరు, నా ప్రతిబింబమునకున్న శక్తి వేరు. నేను ఏం చేస్తానో అది చేసినట్లు కనపడుతుంది తప్ప స్వతంత్రముగా చేయగలిగిన శక్తి నా ప్రతిబింబానికి లేదు. రాతి నీడ రాతిలా ఉంటుందేమో కానీ రాయి కొట్టినట్టు రాయి నీడ కొట్టలేదు. కర్రలాగే కర్ర నీడ ఉంటుందేమో కానీ కర్ర కొట్టినట్టు కర్ర నీడ కొట్టలేదు. ఇందువల్ల నేను లేని నాడు నా ప్రతిబింబం లేదు, కర్ర లేని నాడు కర్ర నీడ లేదు, రాయి లేని నాడు రాయి నీడ లేదు. దీని మీద అది ఆధారపడింది. ఆత్మ మీద ఈ పంచభూతములు ఆధారపడ్డాయి. పంచభూతములే జగత్, జాయతే గచ్చతే ఇది జగత్ అంటారు, వచ్చి వెళ్ళిపోయేది. దీన్ని వేదాంతంలో తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక మాట చెప్తే మీరు బాగా తొందరగా పట్టేసుకుంటారు. పంచభూతములు ఆత్మ వలన ప్రకాశిస్తున్నాయి తప్ప పంచభూతముల వలన ఆత్మ ప్రకాశించట్లేదు. దీన్ని నేను తన్మాత్రలతో సమన్వయం చేశాను అనుకోండి, మీరు వెంటనే పట్టుకుంటారు. పంచభూతములే మనలో సూక్ష్మభూతములుగా శబ్ద స్పర్శ రస రూప గంధములుగా ఉంటాయి. శబ్దము ఆకాశ సంబంధము, అందుకే ఆకాశంలో ప్రయాణం చేస్తాయి శబ్ద తరంగాలు. నేను మాట్లాడిన మాటలు తరంగములుగా ఆకాశమునందు వ్యాప్తి చెంది మీ చెవుల్లోంచి లోపలికి పెడతాయి. కాబట్టి బయట ఆకాశము శబ్దము ప్రతీకగా ఉంటుంది, తన్మాత్ర అంటారు. శబ్ద స్పర్శ, స్పర్శకి చర్మము హేతువు. ఈ స్పర్శ తగలాలి అంటే స్పర్శకి చల్లతనం ఉంటుంది. ఇందులో పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశముల యందు ఈ పృథివికి చల్లతనంగా ఉండడం, స్పర్శకి శక్తి కలిగి సుఖాన్ని ఇచ్చేటటువంటి స్పృహ ఒకటి ఉంటుంది. అందుకే ముట్టుకుంటే సంతోషం కలగడం, ముట్టుకుంటే చికాకు కలగడం జరుగుతూ ఉంటుంది. రస, రుచి. రుచి ఇక్కడ నాలుక చెప్తుంది, బయట ఈ రుచి నీటికి సంబంధించినది. పంచభూతములలో నీరే రుచికి కారణం. నీరు అన్నది లేదనుకోండి, అసలు రుచి అన్నది లేదు. వంకాయని వంకాయగా వండండి, మాడి బొగ్గు అవుతుంది, నీళ్లుంటేనే ఉడుకుతుంది. బియ్యాన్ని అన్నం వండండి, నీళ్లు లేనిదే రుచి రాదు. నీరు లేకుండా అన్నం తినండి, అసలు ప్రాణం ఉండదు.
కాబట్టి నీటికి రుచికి అవినాభావ సంబంధం. ఈ రుచి పంచభూతములలో ఒకటిగా లోపల ఉంటుంది. ఏది రుచి రూపంలో ఉంటుంది? నీరు. శబ్ద స్పర్శ రస రూప. బయట ఉండేటటువంటివన్నీ కనపడాలి అంటే వెలుతురు ఉండాలి. వెలుతురు ఉంటేనే కనపడతాయి. చీకట్లో ఏం కనపడతాయి? ఆ వెలుతురు ఇక్కడ కంటిని ఆశ్రయించి ఉంటుంది దృష్టి రూపంలో.